గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక పారదర్శకతకు పాత్ర, ఆది నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న ఎన్డీఏ, పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదలలో అనవసర గోప్యత, నీట్లో గ్రేస్ మార్కులు కలపడంతో మరోసారి వివాదాస్పదం, ఇదేం వైఖరి అంటూ నిపుణుల విస్మయం. ఇక్కడ నీట్లో జరిగిన అవకతవకలకు ఇక్కడ పారదర్శకత పాత్ర అని ఆది నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న ఎన్డీఏ ప్రభుత్వం మీద ఈ విధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం నియమించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్డీఏ పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల సందర్భంగా పారదర్శకత పాటించకపోవడంతో ఏటా విద్యార్థులు వారి తల్లిదండ్రులకు తిప్పలు తప్పడం లేదు. ఏ వివరాలు బహిర్గతం చేయాలి, వేటి విషయంలో గోప్యత పాటించాలనే అంశంలో స్పష్టత లేని ఆ సంస్థ కారణంగా లక్షల మంది విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. గతంలో అనేక పరీక్షల నిర్వహణలో విమర్శలు ఎదుర్కొన్న ఆ సంస్థ ప్రస్తుతం వివాదానికి కారణమైన నీట్ విషయంలోనూ అలాగే వ్యవహరించింది. నీట్ ఫలితాలను వెల్లడిస్తున్నట్లు కనీసం గంట ముందు కూడా అధికారికంగా ప్రకటించలేదు. తీరా ఫలితాలపై 20 పేజీల పత్రికా ప్రకటనను జారీ చేసిన ఎన్డీఏ అందులో 1563 మందికి గ్రేస్ మార్కులు కలిపామనే అంశాన్ని ప్రస్తావించకపోవడం సంస్థ విశ్వసనీయతను ప్రశ్నార్థకంగా మార్చింది. సమయం ఇవ్వడానికి బదులు సాధారణంగా ప్రశ్నపత్రాలు అందజేయడం, ఆలస్యమైతే నష్టపోయిన మేరకు సమయం ఇస్తారు. పరీక్ష ఏదైనా కొన్నేళ్లుగా ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారు. మరి నీటిలో అదే విధానాన్ని ఎందుకు పాటించలేదనేది అందరూ ఎత్తి చూపుతున్న లోపం. విద్యార్థుల సమయం వృధా అయినందున వారికి గ్రేస్ మార్కులు ఇచ్చినట్టు ఎన్డీఏ చెబుతుంది. అన్ని అనుమానాలే. సాధారణంగా కొన్నిసార్లు ఒకరిద్దరికి ఒకే ర్యాంకు వస్తుంది. ఎన్డీఏ మాత్రం ఈసారి నీట్లో ఏకంగా 67 మందికి తొలి ర్యాంకు వచ్చినట్లు ప్రకటించింది. అనుమానంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విద్యార్థులు రోడ్డెక్కారు. దాంతో హర్యానా, ఉత్తర భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో సకాలంలో ప్రశ్నపత్రాలు ఇవ్వలేని కారణంగా విద్యార్థులు సమయాన్ని కోల్పోయారని, అందుకే 1563 మందికి గ్రేస్ మార్కులు ఇచ్చామని ప్రకటించింది. వాస్తవంగా ఫలితాల నాడే ఆ విషయం ప్రకటించి ఉంటే కొంతలో కొంత ఎన్డీఏపై నమ్మకం పెరిగేది. అందుకు భిన్నంగా ఆ సంస్థ ఆ విషయాన్ని బహిర్గతం చేయకపోవడం అనుమానాలకు తావిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విధంగా సమయాన్ని మించి దాటినాక ప్రశ్నపత్రం ఇచ్చారంట విద్యార్థులకు. అక్కడ నీట్లో జరిగిన అవకతవకలకు ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వము ఇక్కడ బాధ్యత వహిస్తున్నట్టుగా తీవ్ర విమర్శలు ఆది నుంచి ఎదుర్కొంటున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఛత్తీస్గఢ్ కరెంటుతో నష్టం 6,000 కోట్లు, 3.90కే ఒక్కో యూనిట్ కొనుగోలుకు ఒప్పందం, అయిన ఖర్చు 5.64, 1,715 కోట్ల బకాయిలు కట్టాలని ఛత్తీస్గఢ్ డిమాండ్. జ్యుడిషియల్ కమిషన్కు ఇచ్చిన నివేదికలో డిస్కంల వెల్లడి. ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు వల్ల భారీ నష్టం వాటిల్లిందని జ్యుడిషియల్ కమిషన్కు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంలు తెలిపాయి. బహిరంగ మార్కెట్లో చౌకగా కరెంటు లభిస్తుండగా అంతకు మించి సొమ్మును ఛత్తీస్గఢ్కు చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఒక్కో యూనిట్ను 3.90లకే కొనేందుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో తెలంగాణ సర్కార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం పీపీఏ చేసుకుందని మాజీ సీఎం కేసీఆర్ ఇటీవల జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. పైగా ఈఆర్సీ ఆమోదం తెలిపిన తర్వాత దానిపై అభ్యంతరాలుంటే విద్యుత్ అప్పీలేట్ ట్రిబ్యునల్కు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉంటుందని, విచారణ జరిపే అధికారం జ్యుడిషియల్ కమిషన్కు ఉండదంటూ అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్తో జరిపిన పీపీఏ తదనంతరం పరిణామాలపై అటు ప్రభుత్వానికి ఇటు జ్యుడిషియల్ కమిషన్కు డిస్కంలు తాజాగా సమగ్ర సమాచారం అందజేశాయి. ఛత్తీస్గఢ్ నుంచి ఒక్కో యూనిట్ కరెంటు రావడానికి ఇక్కడ 6,000 ఛత్తీస్గఢ్ కరెంటుతో నష్టం 6,000 కోట్లని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు చేసిన దానికి ఇప్పుడు ఈ విధంగా ఉంది. ఈఆర్సీ తుది ఆమోదం లేదు. ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలులో ఎలాంటి లొసుగులు లేవని, అంతా పారదర్శకంగా జరిగిందని, పైగా ఆ పీపీఏను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీ ఆమోదించిందని కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. అయితే ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలు ఒప్పందానికి ఇంతవరకు తెలంగాణ ఈఆర్సీ తుది ఆమోద ముద్ర వేయలేదని విద్యుత్ పంపిణీ సంస్థలు తెలిపాయి. తొలుత చేసుకున్న పీపీఏపై తెలంగాణ ఈఆర్సీ మధ్యంతర ఉత్తర్వు ఇంటరిమ్ ఆర్డర్ మాత్రమే జారీ చేసింది. దీనిపై డిస్కంలు మళ్లీ పిటిషన్ వేసి తుది ఆమోదం పొందాలి. కానీ 2017 నుంచి ఇప్పటి వరకు డిస్కంలు ఆ పని చేయలేదు. తుది ఆమోదం తెలుపుతూ తెలంగాణ ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేయనందువల్ల ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలుకు చేసిన చెల్లింపులన్నీ అడ్డదారిలో జరిగినట్లుగానే పరిగణించాలి. పైగా ఈ చెల్లింపులతో డిస్కంలకు 6,000 కోట్ల నష్టం వాటిల్లింది అని డిస్కంలు పేర్కొన్నాయి.
భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు. రాష్ట్రంలో 28 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పలు జిల్లాల ఎస్పీలతో పాటు ఆ స్థాయి అధికారులను బదిలీ చేసింది. ఇటీవల పలు జిల్లాల కలెక్టర్లను మార్చిన ప్రభుత్వం తాజాగా ఎస్పీలను మార్చుతూ ఉత్తర్వులు ఇచ్చింది. నిజంగా ఇది ఇంతకుముందుకు ఐఏఎస్ ఆఫీసర్లను కొత్తగా నియమించింది 20 జిల్లాలకు. ఇప్పుడు అదే పద్ధతిలో ఐపీఎస్లను కూడా బదిలీ చేశారు. వాళ్ళ ప్లేస్లో వాళ్ళ స్థానాల్లో కొత్త వాళ్ళను నియమించినట్లు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఐపీఎస్ అధికారుల బదిలీలు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా చేసి. ఈపీఎస్ ముందస్తు ఉపసంహరణలో మార్పులు. ఏడాది కాలానికి బదులుగా నెలల వారీగానే లెక్కింపు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలో 10 ఏళ్లు సర్వీస్ పూర్తవకుండానే ఉద్యోగుల పింఛన్ స్కీమ్ ఈపీఎఫ్లో జమైన మొత్తాన్ని ఉపసంహరించుకునే వారికి వచ్చే డబ్బులు ఇకపై కొంతమేరకు తగ్గనున్నాయి. ఈపీఎస్ ముందస్తు ఉపసంహరణ చెల్లింపుల గణాంక టేబుల్ను ఈపీఎఫ్ఓ పూర్తిగా మార్చేయడమే ఇందుకు కారణం. పీఎఫ్ ముందస్తు ఉపసంహరణలో మార్పులు. ఏడాది కాలానికి బదులుగా నెలల వారీగానే లెక్కింపు అంట. ఇక్కడ ఇంతకుముందుకున్న సౌకర్యాన్ని ఇక్కడ తొలగించినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల భాజపా ఇన్ఛార్జిగా కిషన్ రెడ్డి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల భాజపా ఇన్ఛార్జిగా కిషన్ రెడ్డిని నియమించింది కేంద్ర ప్రభుత్వం. భారత పార్లమెంటరీ పార్టీ నేతగా సురేష్ రెడ్డి. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా సురేష్ రెడ్డిని నియమించింది. ఇక్కడ పారదర్శకత లేదా రద్దు చేయండి. ఈవీఎంలపై రాహుల్ డిమాండ్. మస్క్ వ్యాఖ్యలపై కొనసాగుతున్న రగడ. నిజంగా మస్క్ ఈవీఎంల ట్యాపింగ్ చేసే అవకాశం ఉన్నదని మస్క్ కంపెనీ అధినేత ఎలన్ మస్క్ మాట్లాడిన దానికి ఇక్కడ రగడ చర్చలు జరుగుతున్నాయంట. ఇక్కడ ఎప్పుడు ఏకగ్రీవం మరి ఈసారి లోక్సభ స్పీకర్ ఉపసభాపతి ఎన్నికపై ఉత్కంఠ. ఆనవాయితీ పాటించకపోతే పోటీ తప్పదంటున్న విపక్షం. ఎప్పుడైనా ఏకగ్రీవంగా ఎన్నుకునేది మన లోక్సభ స్పీకర్ని, ఉపసభాపతిని. ఈసారి మాత్రం ఇది ఓటింగ్ జరిగే అవకాశం ఉన్నదన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మెజారిటీ కాంగ్రెస్కి కొంచెం వచ్చినందున ఇక్కడ మనం పోటీ తెలుసుకోవచ్చు. వయనాడ్ బరిలో ప్రియాంక గాంధీ. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి రాయ్ బరేలీనే ఎంచుకున్న రాహుల్. కాంగ్రెస్ సమావేశంలో నిర్ణయం. ఇక్కడ 2 స్థానాల్లో గెలిచిన ఇంతకుముందుకు వయనాడులో ఈయన ఎంపీగా కొనసాగుతున్నాడు. అయితే అక్కడ రాజీనామా చేసి రాయ్బరేలీలో గెలిచిన సందర్భంగా వయనాడును వదులుకున్నట్టుగా ఇక్కడ అదే ప్లేస్లో ప్రియాంక గాంధీ పోటీలో నిలవబోతున్నారు. అది ఖాళీ కావడంతో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగనున్నారు. రాహుల్ గాంధీ ఖాళీ చేయబోయే కేరళలోని వయనాడు స్థానం నుంచి ఆమె లోక్సభ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. లోక్సభ ఎన్నికల్లో 2 స్థానాల నుంచి గెలిచిన రాహుల్ కీలకమైన ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలోనే కొనసాగనున్నారు. కేరళలోని వయనాడును వదులుకోనున్నారు. ఈ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేస్తారు. రాహుల్ సీటుపై సోమవారం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన పార్టీ సీనియర్ నేతల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో సోనియా, రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. సమావేశానంతరం ఖర్గే మీడియాతో మాట్లాడారు. రాహుల్ ఖాళీ చేస్తున్న వయనాడు నుంచి ప్రియాంకను బరిలోకి దించాలని నిర్ణయించామని తెలిపారు. రాహుల్ 2 చోట్ల నుంచి గెలిచారు. చట్టం ప్రకారం 1 సీటును ఆయన వదులుకోవాలి. రాయ్బరేలీని ఎంచుకొని వయనాడును వదులుకోవాలని సమావేశంలో నిర్ణయించాము. అక్కడి నుంచి ప్రియాంక పోటీ చేస్తారని ఖర్గే వెల్లడించారు. రాహుల్ గాంధీ మంగళవారంలోగా ఏదో 1 సీటును వదులుకోవాల్సి ఉంది. దీంతో సోమవారమే నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ 2 స్థానాలలో గెలిచిన రాహుల్ గాంధీ ఇక్కడ మన వయనాడు, కేరళలోని వయనాడు నియోజకవర్గానికి సంబంధించి ఎంపీ అసెంబ్లీని ఎంపీ లోక్సభ సీట్ను వదులుకోవడం జరిగింది. ఆ స్థానం నుంచి మన ప్రియాంక గాంధీ పోటీలో ఉప ఎన్నికల్లో బరిలో దిగబోతున్నారని ఇక్కడ తెలుసుకోవచ్చు. 10,000 మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి. వారిలో దాదాపు 4,900 మంది భాషా పండితులు, 900 మంది పీఈటీలు. మల్టీజోన్ 1 పరిధిలోని 19 జిల్లాల్లో ఏ క్షణమైనా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం. రాష్ట్రంలోని మల్టీజోన్ 1 వరంగల్ పరిధిలోని 19 జిల్లాల్లో దాదాపు 10,000 మంది ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందనున్నారు. ఇందుకు సంబంధించి ఏ క్షణమైనా ఉత్తర్వులు వెల్లడి కావచ్చని సమాచారం. ఆ వెంటనే వారికి కేటాయించిన కొత్త స్థానాల్లో చేరనున్నారు. భాషా పండితులు, పీఈటీలతో పాటు సెకండరీ గ్రేడ్ టీచర్లు, ఎస్జిటి కూడా ఆయా సబ్జెక్టు నిపుణులుగా పదోన్నతి పొందనున్నారు.
ఉద్యోగోన్నతి పొందే మొత్తం టీచర్లలో 5,800 మందికి పైగా భాషా పండితులు పీఈటీలే ఉన్నారు. రాష్ట్రంలోని భాషా పండితులు పీఈటీల 15 ఏళ్ల కళ ఫలిస్తూ స్కూల్ అసిస్టెంట్లుగా ఎట్టకేలకు పదోన్నతి పొందనున్నారు. ఇక్కడ పీఈటీల 15 ఏళ్ల కళ ఫలిస్తుందంటే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్లుగా వాళ్ళు ఎట్టకేలకు పదోన్నతి పొందారని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ 10,000 మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి, వారిలో దాదాపు 4,900 మంది భాషా పండితులు, 900 మంది పీఈటీలు. మల్టీ జోన్ 1 పరిధిలోని 19 జిల్లాల్లో ఏ క్షణమైనా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ 10,000 మంది స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందుతున్నారు. అందులో 900 మంది పీఈటీలు, 4,900 మంది భాషా పండితులు ఉన్నారని ఇక్కడ తెలుసుకోవచ్చు. పశ్చిమ బెంగాల్లోని రంగాపాణి స్టేషన్ సమీపంలో గూడ్స్ ఢీకొన్న అనంతరం గాల్లోకి లేచిన కంచన్జంగా ఎక్స్ప్రెస్ రైలును ఢీకొట్టిన గూడ్స్ బెంగాల్లో ఘోర ప్రమాదం, 9 మంది దుర్మరణం, వారిలో 2 రైల్వే సిబ్బంది, 41 మందికి గాయాలు. గూడ్స్ అతివేగమే దుర్ఘటనకు కారణమని ప్రాథమికంగా నిర్ధారణ. మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన. ఇక్కడ బెంగాల్లో జరిగిన రైలు నార్మల్ ప్రయాణికులు ప్రయాణిస్తున్న రైలును వెనకంగా గూడ్స్ రైలు వచ్చి అతివేగంతో వచ్చి ఢీకొనడం జరిగింది. ఇక్కడ దాంట్లో 9 మంది దుర్మరణం చెందారు. ఇక్కడ మిగతా ఒక 40 మంది గాయాలైన తీవ్ర మందికి గాయాలు. ఇది గూడ్స్ అతివేగమే కారణమంట. దానికి మృతుల కుటుంబాలకు 10 లక్షలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. హరిత మహేశ్వరం చుట్టూ ఎత్తైన కొండలు, ఎక్కడ చూసినా పచ్చదనం సంతరించుకున్న చెట్లు, మధ్యలో పాముల మెలికలు తిరిగిన రహదారి. ఆ మార్గంలో వెళ్తున్న ప్రతి ఒక్కరూ ఆ ప్రకృతి అందాలను చూసి తన్మయత్వం పొందుతున్నారు. వాటిని మీరు అనుభూతి చెందాలంటే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం నల్లమల్ల అటవీ ప్రాంతంలో కొలువైన ఉమామహేశ్వర ఆలయానికి వెళ్లాల్సిందే. ఇటీవలి వర్షాలకు ఈ ఆలయం చుట్టూ ఉన్న కొండలపై చెట్లు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. రంగాపూర్ గ్రామం నుంచి పచ్చని అడవి మధ్యలో వెళ్తున్న భక్తులు ఉమామహేశ్వరుడిని దర్శించుకొని ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నారు. ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఈ చిత్రము చూడడానికి భక్తులు అత్యధికంగా ప్రజలు వెళ్తున్న భక్తులు ఉమామహేశ్వరుడు దర్శించుకొని, అక్కడ ఉమామహేశ్వరం అనే దేవాలయం కూడా ఉందంట, అక్కడ దర్శించుకొని సేద తీరుతున్నారని ఇక్కడ భక్తులు ఇవ్వడం జరిగింది. హరిత మహేశ్వరం అంట. రిజర్వాయర్లు అన్నీ ఖాళీ, తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు నిండడానికి 560 టీఎంసీలు అవసరం. కృష్ణా గోదావరి బేసిన్లలో రిజర్వాయర్లన్నీ ఖాళీగా ఉన్నాయి. అన్ని ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కనీస మట్టానికన్నా దిగువకు చేరాయి. కృష్ణా గోదావరి నదులపై తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రిజర్వాయర్లన్నీ నిండడానికి 560 టీఎంసీలకు పైగా అవసరం. ఎగువ రాష్ట్రాల్లోని ఆలమట్టి, జైక్వాడి తదితర రిజర్వాయర్లు సైతం ఖాళీగా ఉన్నాయి. అవన్నీ నిండిన తర్వాతే దిగువకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. గత నీటి సంవత్సరంలో వర్షాభావంతో రిజర్వాయర్లోకి నామమాత్రంగానే నీరు వచ్చింది. ఈ సంవత్సరం వర్షాలు మెరుగ్గా ఉంటాయని అంచనా వేస్తున్న జూలైలో కానీ పరిస్థితి ఆశాజనకంగా ఉండేలా లేదు. ఆలమట్టిలోకి 100 టీఎంసీలకు పైగా వస్తే కానీ దిగువకు వదిలే పరిస్థితి లేదు. ఇక్కడ అడుగంటిన నాగార్జునసాగర్ జలాశయం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గత సంవత్సరం తగిన మోతాదులో వర్షాలు లేక ఇక్కడ అడుగంటినట్టుగా తెలుసుకోవచ్చు. ఈసారి వర్షాభావం అధికంగా ఉన్నదని భావిస్తున్న తరుణంలో ఇక్కడ జూలై వరకు పరిస్థితులు మారే అవకాశం లేదన్నట్టు ఇక్కడ చెప్పుకొచ్చారు. మొలకెత్తని విత్తు పత్తికి విపత్తు. 16 జిల్లాల్లో లోటు వర్షపాతం. లక్షల ఎకరాల్లో రెండోసారి విత్తనాలు వేయాల్సిన పరిస్థితి. ఇక్కడ వర్షాలు స్టార్ట్ అయినాయని సందర్భంగా రైతులు పత్తి విత్తనాలు ఆల్రెడీ నాటడం జరిగింది. మళ్ళీ అక్కడ సరిగ్గా వర్షాభావం సరిపోక ఇక్కడ మళ్ళీ అవి పెట్టాల్సి వస్తుందని ఇక్కడ అధిక ఖర్చు రైతులకు వచ్చిందని, 16 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానివల్ల పత్తి రైతులు ఇబ్బంది పడ్డారని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తలు ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.